హలో గైస్, అందరికి నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం కేదార్కాండకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి, మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది చూడండి. డే వన్ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే ట్రైన్ తీసుకున్నాము. సో అందరూ ఏం చేస్తారంటే ఢిల్లీలో దిగుతారు, కానీ మేము డిఫరెంట్గా ఏం చేసినామంటే ఫస్ట్ స్టాప్ మథురా పెట్టుకున్నాం. అండ్ మార్నింగ్ మార్నింగ్ మథురా చేరాము. సో గైస్ ఈవెన్ జర్నీ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము మథురా స్టేషన్‌కి రీచ్ అయిపోయాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మాకు బ్యాండ్తో వెల్కమ్ చేసారు. మాకు అనుకున్నాము, కానీ మాకు కాదు, వేరే వాళ్ళు. సో గాయస్ మనమైతే ఇప్పుడే మథురా జంక్షన్లో దిగిపోయాం. దిగాక ఆటో వాళ్ళు చాలా టూ మచ్ ట్రబుల్ ఇస్తున్నారు. చూసి జాగ్రత్తగా డబ్బులు డీల్ చేయండి. విశ్రామ్ ఘాట్కి అయితే మేమైతే 80 రూపీస్లో ఈ టుక్ మాట్లాడుకున్నాం. అదే ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 20 రూపీస్ ప్రాఫిట్లో మేము ముగ్గురం ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం విశ్రామ్ ఘాట్ పోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం. సో అలా అలా మాట్లాడుకుంటుండే మనం ఒక 10 మినిట్స్లో విశ్రామ్ ఘాట్ అయితే చేరాము. వా, అక్కడ చలి మాత్రం చంపేసింది. సో చూస్తూ చూస్తూనే మార్నింగ్ అయిపోయింది. మేము కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి అలా కొంచెం సేపు విశ్రామ్ ఘాట్లో కొంచెం రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ స్టాప్ కృష్ణ జన్మభూమికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ లోపల ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి మనం రికార్డ్ చేయలేము. సో బయటనే ఫొటోస్ దిగినాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కోల్డ్ వెదర్ ఉంది కదా, సో వేడి వేడిగా చాయ్ తాగినాం, బాదం చాయ్. బాగుంది, చాలా బాగుంది. గాయస్ ఇప్పుడు ప్రేమ మందిరికి వచ్చాం గాయస్. చాలా అలసిపోయాం గాయస్, ఏమనుకోకండి వీడియో కాస్త లేట్గా వస్తుంది. కృష్ణ జన్మభూమి దర్శనం కాగానే నెక్స్ట్ ప్రేమ్ మందిర్ ఆటో మాట్లాడుకున్నాము. అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. అక్కడ వెళ్ళిపోయి ప్రేమ్ మందిర్ చూసి ఆహారం సూపర్ ఉంది. కంపల్సరీ మస్ట్ విజిట్ చేయండి. కృష్ణాల ప్రేమ్ మందిర్లో దర్శనం అయిపోయింది. కొంచెంసేపు అలా రీల్స్ చేసాము, ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ప్రేమ్ మందిర్ దర్శనం అవ్వగానే అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఆగ్రా వెళ్ళిపోయాం. ఆగ్రాలో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ తాజ్మహల్. అది విజిట్ అవ్వకుండా ఎలా ఉంటాం. అండ్ నెక్స్ట్ తాజ్మహల్ అవ్వగానే అలా డిన్నర్ చేసి డెహ్రాడూన్కి బస్ మాట్లాడుకొని అక్కడ నుంచి డెహ్రాడూన్ స్టార్ట్ అయిపోయాను. డే 2 డెహ్రాడూన్. పొద్దున్నే డెహ్రాడూన్ పోయినాం. అక్కడ నుంచి మనకి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సాంక్రీకి. డెహ్రాడూన్ నుంచి సాంక్రీ వ్యూస్ మాత్రం బా సూపర్ అసలు. ఆ మౌంటైన్స్, ఆ రోడ్స్, ఆ రివర్స్, బా స్టన్నింగ్ అసలు అదైతే. ఇది వచ్చేసి కెంప్టీ ఫాల్స్. అక్కడ మిసోరి దాటినాక ఉంటుంది కెంప్టీ ఫాల్స్. అది కూడా విజిట్ చేసి. మాకు లైట్గా బ్రీఫింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఫ్యూ డేస్ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. డే 3
ఇన్ సాంక్రీ. వెదర్ అయితే -డిగ్రీస్లో ఉంది. ఇట్ వాస్ ఫ్రీజింగ్ యాక్చువల్లీ. చూడనీకి అట్లా కనిపిస్తలేదు కానీ మీరు చూడొచ్చు డ్రమ్ములో ఉన్న వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. మేము వెళ్ళి అట్లా జరసేపు ఆడుకున్నాం దాంతో. మేము అనుకున్నాం ఇక్కడనే ఇంత ఫ్రీజ్ అయి ఉంటే ఇంకా మీదికి పోయినాక ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ ఉన్నాము. సో అట్లానే మా ట్రెక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మౌంటైన్స్ పోయినాక మ్యాగీ తినకపోతే ఎలా? సో అక్కడ మేము కూడా ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేసుకున్నాం. స్నో అయితే ఇక్కడే మాకు చుక్కలు చూపించేసింది. ఇంకా మీదికి వెళ్ళాక ఇంకెలా ఉంటుందో మాకు కూడా తెలియదు. చూడాలి మీదికి వెళ్ళి. ఆ క్రాసింగ్స్, ఆ స్నో ట్రెక్కింగ్ అండ్ అక్కడక్కడ డ్రై ఐస్ కూడా ఉండే. మాకు ఇక్కడనే చాలా ఛాలెంజింగ్ అనిపించింది ట్రెక్కింగ్. అండ్ ఇంకా 2 days ఉంది. ఆ 2 days ఎలా అవుతుందో తెలీదు. ఫైనల్ రీచ్ 4 hours నాన్ స్టాప్ ట్రెక్కింగ్ తర్వాత ఫైనల్లీ వి రీచ్ టు జూడాకతలా. జూడాకతలా రీచ్ అయినాక మాకు మా టెంట్స్ ఇచ్చేశారు. కొంచెం రిలాక్స్ అవ్వమని చెప్పారు. మా ఫ్రెండ్స్ అప్పటికే అవుట్ అయిపోయారు. నేను కూడా అవుట్ అయిపోయినా అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఆ -డిగ్రీ టెంపరేచర్లో ట్రెక్కింగ్ చేస్తున్నాం కాబట్టి మన బాడీ దానికి ఎక్స్పీరియన్స్ కాదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళే ముందే కొంచెం వాకింగ్, ట్రెడ్మిల్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో దట్ అక్కడ హెల్ప్ అవుతుంది. సేపు రిలాక్స్ అయ్యి కొన్ని ముచ్చట్లు పెట్టుకుని చేసేసరికి మాకు లంచ్ అయిందని చెప్పి పిలిచారు. సో వెళ్ళి ఆ స్నోలో ఆ లంచ్ తింటుంటే వేడి వేడి అన్నం సూపర్ ఉండే అసలు. మేము యాక్చువల్లీ న్యూ ఇయర్ టైంకి వెళ్ళాం. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాం అనేది నేను చెప్పను, మీరే చూడండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా కూడా జరుగుతాయా అని చెప్పి నేను ఎక్స్పీరియన్స్ చేసేదాకా నాకు కూడా తెలియదు. నైట్ అంతా సెలబ్రేషన్స్ చేసుకొని మార్నింగ్ లేచాం. మా ట్రెక్ వాళ్ళు కేక్ రెడీ చేశారు. వెళ్ళి కేక్ తినేసి అక్కడ నుంచి జూడాకతలాకి వెళ్ళాం. ఫ్రోజన్ లేక్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. ఇట్ వాస్ సూపర్ యాక్చువల్లీ. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్రోజన్ లేక్ చూడలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను.
అలా కొంచెం సేపు ఆ లేక్ సైడ్ ఆడుకొని కొన్ని ఫొటోస్ దిగేసినాము. డే 1 సాంక్రీ నుంచి జూడాక తలాబ్ రావడం అనేది ఒక టాస్క్ అంటే, డే 2లో జూడాక తలాబ్ నుంచి బేస్ క్యాంప్ పోవడం ఇంకా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు డ్రై ఐస్ ఉంది. ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ లేకపోతే మాత్రం జారితే మాత్రం కిందికే. నేను చూసిన చాలామంది స్లిప్ అయ్యారు ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ లేకపోవడం వల్ల. మీరు కంపల్సరీ ట్రెక్కింగ్ షూస్ తీసుకొని వెళ్ళండి. After 4 to 5 hours of trekking, we reached to Kedarkanta base camp. మేము జూడాక తాలాబ్లో చూసిన స్నోనే వావ్ అనుకుంటే బేస్ క్యాంప్లో దానికి మించి ఉంది స్నో. అక్కడ రీచ్ అయ్యి అక్కడ కూడా మేము టెంట్ తీసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయినాం. చూస్తూనే అలా నైట్ అయిపోయింది. అక్కడ స్టార్ గేజింగ్ అయితే మొత్తం గ్యాలక్సీ కనిపించింది అనేది చెప్పొచ్చు. సో అలా స్టార్స్ని చూసుకుంటూ టైంపాస్ చేసాము. మనకేంటి నైట్ 12-1 అయితే తప్ప నిద్ర పట్టదు. 2 o'clock వచ్చి మా ట్రెక్ లీడర్ చలో 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 ట్రెక్ స్టార్ట్ అన్నాడు. లేచినాక చూడండి మీరే వ్యూస్. 3 o'clock అరౌండ్ ట్రెక్ స్టార్ట్ చేసాం మేము. సమ్మిట్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అరౌండ్ 7:30, 8 అయింది. కానీ లిటరలీ చెప్తున్నా గైస్, ఇట్ వాస్ నాట్ ఈజీ. బేస్ క్యాంప్ టు సమ్మిట్ అనేది ఇట్ వాస్ సో ఛాలెంజ్. చూస్తూ సమ్మిట్ రీచ్ అయినాం. సమ్మిట్లో సన్ రైజ్ అయితే మేము చేసిన ట్రెక్కింగ్ మొత్తం అక్కడ మర్చిపోయేలా చేసింది. అండ్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ అలా కొంచెం సేపు సమ్మిట్లో సన్ రైజ్ విట్నెస్ చేసి కొంచెంసేపు స్నోలో ఆడుకొని అండ్ డౌన్ వే వాస్ సో ఫన్ గైస్. ఎందుకంటే మేము ఎంతైతే కష్టపడి ఎక్కినామో అంతే ఫన్గా స్లైడ్ చేసుకుంటూ కిందికి వచ్చేసినాం. ఎట్ ది సేమ్ డే మేము బేస్ క్యాంప్ రీచ్ అయిపోయినాం, సాంక్రీ రీచ్ అయిపోయినాం. Hope you guys like it. Thank you for watching. Please like, share, comment and subscribe.